మా మమ్మీ చేసే ఫిష్ కర్రీ కన్నా మా అమ్మమ్మ చేసే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఎప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఫిష్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక ఆయిల్ పోయాలి. అండ్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ కచ్చాబిచ్చ దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బట్ అస్సలు మాడకూడదు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి. అస్సలు గరిటెతో కలపకూడదండి. ఒక 5 మినిట్స్ తరువాత తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మా కారంలో ఉప్పు సరిపోతుంది, అందుకే మేము కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం. ముక్కలకి ఈక్వల్గా మునిగేటట్టు చింతపండు రసం పోసుకోవాలి. ఈలోపు మనం ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ది మోస్ట్ సీక్రెట్ టిప్ ఈస్ ఫిష్ మసాలా. ఉంచిపెట్టిన జీలకర్ర, మెంతులు అండ్ నిప్పులో కాల్చిన ఆనియన్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఫిష్ మసాలాని కర్రీలో వేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత పులుసు బాగా దగ్గర పడుతుంది. కొద్దిగా ధనియాల పిండి వేసుకోవాలి. ఫైనల్లీ కర్రీ కంప్లీటెడ్. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది.